ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గారికి, రిజిస్ట్రార్ గడ్డం నరేష్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ సి కాసిం గారికి ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్, ప్రొఫెసర్ సయ్యదా తలత్ సుల్తానా గారికి, డాక్టర్ కొండా నాగేశ్వరరావు గారికి, డాక్టర్ కె బాలు నాయక్ గారికి, టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ, ముఖ్యంగా ప్రియమైన విద్యార్థులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీలో టాగోర్ ఆడిటోరియంలో ఇంతమంది మేధావుల సమక్షంలో మీ అందరి ముందు మాట్లాడేటువంటి అవకాశం రావటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఒక గొప్ప అవకాశంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. దీన్ని స్థాపించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా అనేక మంది మేధావుల్ని ఈ దేశానికి, ప్రపంచానికి కూడా అందించి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి ఈ గొప్ప యూనివర్సిటీలో ఈరోజు మీరందరూ చదువుకోవటం కూడా అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలనేటువంటి కోరిక చాలామందికి తీరకుండా కూడా ఉన్నటువంటి చరిత్ర కూడా నాకు తెలుసు. ఇటువంటి యూనివర్సిటీలో ఒక దశాబ్ద కాలంగా జరగాల్సిన చర్చలు కానీ, నిత్యం ఉండాల్సినటువంటి భావస్వేచ్ఛ కానీ లేకుండా పోవటం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి, ఈ రాష్ట్రానికి కూడా కొంత నష్టం చేసిందనే నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే అనేక రకాలైనటువంటి భావజాలాలు, మనిషి మనుగడ, అట్లాగే నాగరికత, అభివృద్ధి, మానవత్వం, ప్రగతిశీలం అన్నీ కూడా భావస్వేచ్ఛతో అనేక రకాలైనటువంటి భావాల చర్చల ద్వారానే అది సాధ్యం అవుతూ ఉంటాయి. అలగదొక్కటం వల్ల కానీ, ఆలోచనల్ని బంధించటం వల్ల కానీ అది సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. సోక్రటీస్ దగ్గర నుంచి, ప్లేటో దగ్గర నుంచి, అరిస్టాటిల్ దగ్గర నుంచి మనం అందరం విన్నది, చదువుకున్నది కూడా అదే. ఈ ఎవల్యూషన్లో, ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఎవల్యూషన్లో భావస్వేచ్ఛకి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఇంతటి గొప్ప ఆచార్యుల ముందు కొద్దిగా మాట్లాడటం నాకు ఇబ్బంది అయినప్పటికి కూడా మనసు విప్పి మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఆలోచన కూడా నేను చేస్తా ఉన్నాను. చిన్న ప్రయత్నం. ప్రత్యేక రాష్ట్రం కావాలని
ఆ రాష్ట్రం వస్తే ఆత్మాభిమానంతో బతకొచ్చని, ఇక్కడ సంపద, ఇక్కడ వనరులు అన్నీ అందరికీ సమానంగా పంచుకోవచ్చని ఆశపడే ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేశారు. అనేక మంది ప్రాణాలు కూడా అర్పించారు. కానీ సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూశాను. నేను ఒక ప్రజాప్రతినిధిగా, చట్టసభల్లో సభ్యుడిగా భావ స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైనా ఏదైనా వ్యక్తీకరిస్తే ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయంతో విలవిల్లాడినటువంటి దృష్టాంతాలు కూడా నేను చూశాను. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు 2023 ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ఈ పరిస్థితుల మధ్యన ఆశించినటువంటి యువత ఒక దశాబ్ద కాలం నిర్వీర్యమైపోతా ఉంటే, ఒక జనరేషన్ సాధించుకున్న తెలంగాణలో అనుభవించాల్సినటువంటి అవకాశాలు, పొందవలసినటువంటి అన్ని కోల్పోతా ఉంటే ఒక మౌన వేదనతో ఈ రాష్ట్రం బాధపడుతుందన్నటువంటి ఆలోచనతోనే ఒక నిర్ణయం తీసుకొని ఆనాడు ఒక సుదీర్ఘమైనటువంటి పీపుల్స్ మార్చ్ అని ఒక పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 4 మాసాల పాటు అనేక గ్రామాల్లో ప్రజలను కలుస్తూ నడుస్తూ ప్రయాణం చేశాను. వాటన్నిటిలో నాకు బాగా కదిలించిన అంశం, సరే చాలామంది వారి వారి బాధలు, ఉద్యోగాలు లేవని కొద్దిమంది, ఇళ్ళు లేవని కొద్దిమంది, లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి చెప్పేటువంటి కొన్ని అంశాలు. వాటన్నిటికంటే కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం నేను విన్నది నకరికల్ శాసనసభ నియోజకవర్గంలో ఒక పల్లెటూళ్ళలో నడుస్తూ ఉంటే చాలా దూరం నుంచి పొలాల్లో పనిచేసుకుంటూ వస్తున్నటువంటి మహిళా కూలీలు పరుగు పరుగున వచ్చి చేయబట్టుకొని నాకు ఒక మాట చెప్పారు. చాలా రోజుల నుంచి చాలా అడగాలని అనుకుంటున్నాం, చాలా చెప్పాలని కూడా అనుకుంటున్నాం. కానీ ఏం అడిగినా ఏం చెప్పినా ఎప్పుడు ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి భయంగా బతుకుతా ఉన్నాం. ఆ భయాన్ని తొలగించేటువంటి ప్రక్రియ ఈరోజు నిన్ను చూసిన తర్వాత మాకు అర్థమైంది. అందుకే పరుగు పరుగున భయాన్ని పక్కన పెట్టి ఉరికొచ్చి నీ చేయబట్టుకొని నీకు చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం తీసుకొని రావాలి. తెచ్చిన ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే పాలన ఉండాలి. ఆ సంపదంతా మేము ఆశించిన తెలంగాణలో అందరికీ పంచే విధంగా ప్రణాళికలు ఉండాలని చెప్పి నా చేయబట్టుకొని ఒక నాట్లు వేసేటువంటి మహిళా కూలి చెప్పిన తర్వాత తప్పనిసరిగా అమ్మా అంటే నువ్వు ధైర్యం ఇచ్చావు, అందుకే ధైర్యంగా నీ వెనక ఈ ఊరు వరకే కాదు ఆ ఊరు వరకు కూడా నడిచి నిన్ను సాగనంపి వస్తాం, కానీ మమ్మల్ని మాత్రం మరిచిపోవద్దు అని చెప్పినటువంటి మహిళ. ఆ మాట అంటే స్వేచ్ఛ అనేది పూర్తిగా కోల్పోయాం ఈ రాష్ట్రంలో. భావజాలం, భావాలు చాలా పెద్ద పదాలు. వాటికంటే చిన్నవి గ్రామాల్లో నాకు ఇబ్బంది ఉంది అని చెప్పుకునేటువంటి ఒక చిన్న మాట కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఆ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంటే ఆ రోజు అనుకున్నాం, ఈ రాష్ట్రంలో ఏది తెచ్చినా, ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా కనీసం స్వేచ్ఛనైతే ఈ రాష్ట్ర ప్రజలకి అందించాలి అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నిటినీ బారులు తెరిచాం. ఎవరు ఏది మాట్లాడాలనుకున్నా, ఏది చెప్పాలనుకున్నా స్వేచ్ఛగా, ఇది నా రాష్ట్రం, నా ప్రభుత్వం,
నా మాట అందరూ వినాల్సిందే, వింటారు అనేటువంటి నమ్మకం ఈ రాష్ట్రంలో ఒక ప్రతి మనిషికి మనం కలిగించినప్పుడే మనం నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి నమ్మి దాన్ని ఆచరించాలనుకుంటున్నాం. అందుకే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రాంగణంలో, ఠాగూర్ యూనివర్సిటీలో ఇక్కడ చిన్నారులు విద్యార్థులు ఒక్కొక్కళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్, ఆ ఎనర్జీ ఎడ్యుకేషన్ అంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికే కాదు ప్రపంచానికి కూడా దిక్సూచిగా మారాలని ప్రగాఢంగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడే ఈ యూనివర్సిటీకి రావాలని అడిగినప్పుడు అనుకున్నాం. నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో సమూలమైనటువంటి ఒక సామాజిక మార్పు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి నమ్మకం కలిగించాలి, దానికోసం ఏదైనా చేద్దామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను వారితో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో విద్యకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా నేను విశ్వవిద్యాలయాల గురించి చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడాను. వైస్ ఛాన్సలర్స్ లేరు, రిక్రూట్మెంట్ లేదు, అటువంటి ప్రాంతాలు నిర్వీర్యం కాకూడదు. ముఖ్యంగా పబ్లిక్ యూనివర్సిటీస్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామీణ ప్రాంతాలు, మారుమూల పల్లెల నుంచి యూనివర్సిటీ చదువుకోవటానికి వస్తూ ఉంటారు. బయట ప్రైవేట్ యూనివర్సిటీస్లో లక్షలు పోసి చదివించలేనటువంటి స్తోమత లేనటువంటి కుటుంబాలు ఈ యూనివర్సిటీస్ పంపిస్తూ ఉంటాయి. ఆ యూనివర్సిటీస్లో ప్రపంచంతో గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచంతో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడేటువంటి స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ సెంటర్స్గా పబ్లిక్ యూనివర్సిటీస్ తయారు కాకపోతే వారి జీవితం అంతా, భవిష్యత్ అంతా అంధకారంగానే మారిపోతుంది. అందుకోసమే నేను ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా మాట్లాడిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మేము కూర్చొని చాలా స్పష్టంగా చాలా నిర్ణయాలు చేశాం. ఈ రాష్ట్రంలో స్కిల్ బేస్డ్ యూనివర్సిటీని పెట్టాలి. స్కిల్ యూనివర్సిటీని, మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయటమే కాకుండా ఈరోజు చకచక పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఐటీఐ సెంటర్స్ని, దాదాపు 100 సెంటర్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఈరోజు ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పొందేటట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నాం. పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నిటికీ ఒక సామాజిక న్యాయం ఆలోచన ఉండాలని ఆ స్పృహ కలిగినటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్స్గా నియమించాం. ఒక మహిళా యూనివర్సిటీకి వీర వనిత చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశాం ఈ సంవత్సరం. ప్రత్యేకంగా అక్కడ వెళ్ళి వాటన్నిటిని చూసి భవంతులన్నిటిని శాంక్షన్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలని మీ అందరికీ తెలిసింది. యూనివర్సిటీస్లో ఎప్పుడో ఒకసారి 2007, 2013లో రిక్రూట్మెంట్ జరిగింది. ఆ 13 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన 14 నుంచి ఈనాటి వరకు కూడా రిక్రూట్మెంట్ లేదు. మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలు పెడతా ఉన్నాం. విశ్వవిద్యాలయాలు ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక కేంద్రాలుగా ఉండాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన కూడా. అలాగే మారుతున్నటువంటి సమకాలిక పరిస్థితులకు అనుగుణంగా
ఈరోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఈరోజు గ్లోబలైజేషన్లో జరుగుతున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు చదువుకి సంబంధం లేకుండా పోతా ఉన్నాయి. అందుకే యూనివర్సిటీస్లో అటువంటి కార్పొరేట్ సెక్టార్కి పనికొచ్చేటువంటి సిలబస్ను కూడా కోర్సెస్ను కూడా పబ్లిక్ యూనివర్సిటీస్లో ఇంట్రడ్యూస్ చేసి భవిష్యత్తులో ఇక్కడ చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. నాకు ఐ స్టిల్ రిమెంబర్, నేను 2007లో శాసన మండలి సభ్యుడిగా లోకల్ బాడీస్ నుంచి ఎలక్ట్ అయ్యి శాసన మండలికి వచ్చాను. శాసన మండలికి వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు చాలామంది మేధావులు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే తెలుగు భాషను మీరు చిన్న చూపు చూసినట్టు అవుతుంది, ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని చాలా గట్టిగా వాదించారు. శాసన మండలిలో చర్చ మొదలైంది, చేయాలా వద్దా. అటు పక్కన ప్రతిపక్ష సంబంధించిన మేధావులు చాలామంది, పేర్లు చెప్పడం సహేతుకం కాదు కాబట్టి నేను వారి పేర్లు చెప్పట్లేదు, చాలామంది పెద్దలు భాషా కోవిదులు కూడా తెలుగు భాష గురించి ఒక ఎమోషనల్గా రొమాంటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ మీరు ఇంగ్లీష్ భాషను ప్రవేశపెడితే మీరు తెలుగు భాషను చిన్న చూపు చూసినట్టు అవమానిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దని చెప్పారు. అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు నాకెళ్ళి తిరిగి చూసి నన్ను మాట్లాడమన్నారు. నేను లేచి మాట్లాడాను. నాకు ఇప్పటికీ గుర్తు, నా ప్రయాణం ఒక మారుమూల గ్రామం, సింగిల్ టీచర్ స్కూల్, తెలుగు మీడియం, మేమే గంట కొట్టుకోవాలి, మేమే ఊడ్చుకోవాలి. అక్కడి నుంచి మొదలైన నా ప్రయాణం ఈ శాసన మండలి దాకా వచ్చాను. నేను అక్కడి నుంచి ప్రయాణం అయి నేను నిజాం కాలేజ్ దాకా వచ్చాను. నిజాం కాలేజీలో చదువుకున్నాను. నేను చూశాను ఆ కల్చరల్ షాక్. తెలుగు మీడియం నుంచి వచ్చి హైలీ యాంగ్లోసైజ్డ్ కాలేజ్లో ఆ విద్యార్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ లాంగ్వేజ్ మీద కమాండ్ లేకపోబట్టి వారు ఏ రకంగా వెనకబడిపోతా ఉన్నారు అన్నటువంటి విషయం కానీ, ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిగా ఈ సభలో ఉంది నేను మాట్లాడుతూ ఉన్నాను. బహుశా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి చదువు, విజ్ఞానం, వారి ఆలోచనని లేకపోతే సంపదని లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యవస్థని నడుపుకోవటానికి పనికొచ్చేటువంటి చదువు కావచ్చు. కానీ నాలాంటి వాళ్ళకి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి అనేక మంది పేద బడుగు బలైన వర్గాల పిల్లలకి చదువు వారి సంపదనో లేకపోతే వారి వ్యవస్థలో కాపాడుకోవటం కోసమో కాదండి. ఆ చదువుకుంటే తరతరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి బాధ నుంచి తన బిడ్డకైనా ఒక ఉద్యోగం దొరికి విముక్తి పొందుతాడు అన్నటువంటి ఆశతో ఆ తల్లిదండ్రులు బడికి పంపిస్తూ ఉంటారు. ఆ పంపించేటువంటి బడి, చదువు, భాష, ఆ లాంగ్వేజ్ అతనికి రేపు పొద్దున ఉద్యోగం రాకపోతే ఆ తల్లిదండ్రుల బాధ మీకెవరికి అర్థం కాదు. ఈరోజు మారినటువంటి పరిస్థితుల్లో, గ్లోబలైజేషన్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మాధ్యమం ఎంత అవసరమో ఆ కార్పొరేట్ సెక్టర్లో ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకి రానటువంటి పరిస్థితులన్నీ గమనించినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను.
ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య స్టార్ట్ చేయాల్సిందే. ఆ పేద బడుగు బలైన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన. దీన్ని ఎవరైనా అడ్డుపడతా ఉంటే వాళ్ళందరి భవిష్యత్తుని మీరు అడ్డుపడుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. దయచేసి అడ్డుపడొద్దని ఆనాడు వాదించినటువంటి విషయాలు కూడా నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. అందుకే ఈరోజు మేము ఒక పాలనలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులుగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిసింది, ఈ రాష్ట్రంలో బహుశా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ కాస్ట్ సర్వే చేయలేదు. ఇండిపెండెన్స్ రాకముందు ఎప్పుడు 1930s ఎప్పుడో ఒకసారి బ్రిటిషర్స్ చేశారని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి సమగ్ర సమాచారం కూడా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో మనం ఈ సిప్, సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషన్ కాస్ట్ సర్వే చేశాం. ఈ సర్వే ద్వారా తెలిసిన ఒక చిన్న అంశం, నేను పూర్తిగా చెప్పట్లు, ఒక చిన్న అంశం మీతో నేను పాలు పంచుకోవాలనుకుంటున్నాను. మనుషుల అభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి ఒకప్పుడు ఉత్పత్తి రంగంగా ఉన్నటువంటి భూమి, ఆ భూమి ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటే, ఈ సర్వే ద్వారా తెలిసిన మరొక అంశం ఏంటంటే చదువు ద్వారా కూడా బాగా అభివృద్ధి చెందటానికి అతి ముఖ్యమైనటువంటి అంశంగా చేసిన లెక్కల ద్వారా, వాటన్నిటి ద్వారా అనాలిసిస్ చేస్తే నెక్స్ట్ బెస్ట్ అవైలబుల్ అవెన్యూస్ ఫర్ ద డెవలప్మెంట్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ కూడా ప్రపంచంతో పోటీ పడేటువంటి లాంగ్వేజ్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ వల్ల ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి సాధించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని సైంటిఫిక్ సర్వే ద్వారా అనాలిసిస్ చేస్తే తెలిసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. అందుకే నేను సమస్త విద్యార్థులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాసిం గారు చెప్పినట్టు, లేకపోతే కుమార్ గారు చెప్పినట్టు, ఈ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినటువంటి పరిస్థితి అన్నీ వింటా ఉంటే, మేము ఆనాడు మొదలుపెట్టినప్పుడు మా జీవితం ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళల్లో మమ్మల్ని చూసుకుంటున్నామని చెప్పారు. అందుకే నేను మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్, ఇటువంటి యూనివర్సిటీస్లోకి వచ్చినటువంటి విద్యార్థులందరికీ జీవితంలో బాగా అభివృద్ధి చెందటానికి బాగా ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం విద్య, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల్లోంచి, అనేక రుగ్మతల్లోంచి, అనేక ఇబ్బందుల్లోంచి యూ కెన్ ఎస్కేప్. మీకు ఆ బాధల్లోంచి బయటపడటానికి పనికొచ్చేటువంటి అతి గొప్ప ఆయుధం ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ అంది వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని అద్భుతంగా మీరంతా ఎదిగి తద్వారా మీ కుటుంబాలకి, గ్రామాలకి, రాష్ట్రానికి మీ ద్వారా అభివృద్ధి జరిగేటట్టుగా చూసుకోవాల్సిందిగా కూడా నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాం. మా దృష్టి అంతా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ షెల్టర్, ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచనతోనే మేము అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు అందరికీ కేవలం 3-4 మాసాల్లోనే ఒక కమిటీ వేసి, కమిటీతో రిపోర్ట్ తెప్పించుకొని డైట్ ఛార్జెస్ 40% పెంచాం, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచాం. తద్వారా పెంచడమే కాకుండా వాళ్ళందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా అందించాలనే ఆలోచనతో
స్టేట్ మొత్తానికి ఒకటే మెనూ తయారు చేసి ఇక్కడ ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ కన్సల్ట్ చేసి ఒక న్యూట్రిషన్ చార్ట్ తయారు చేసి అన్ని స్కూల్స్లో ఇటువంటి ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక మెనూ పంపించాం. దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎడ్యుకేషన్ ద్వారానే మార్పు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం ఒక్కంటికి తగ్గకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఒక 25 acres క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో ఉండాల్సినటువంటి అన్ని స్పోర్ట్స్ మెటీరియల్తో సహా గ్రౌండ్స్తో సహా ఒక అద్భుతమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మొదలుపెట్టాం. ఇప్పటికే టెండర్స్ పిలిచాం. 104 స్కూల్స్ శాంక్షన్ చేశాం. కొన్ని స్కూల్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ స్కూల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ కూడా అందరూ కలిసి ఒకటే స్కూల్లో చదువుకునేటట్టుగా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేశాం. బహుశా నేను అనుకుంటున్నాను ఆ స్కూల్ స్టార్ట్ అయితే ఈ రాష్ట్ర గతినే మార్చేస్తాయి. ఈ రాష్ట్ర గతినే మార్చేస్తాయి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో సిలబస్తో స్టార్ట్ అవుతున్నటువంటి ఆ స్కూల్స్ ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచే స్థాయిలో చేపట్టి ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ ఒక గొప్ప విశ్వవిద్యాలయం. ఈ దేశానికి సాక్షాత్తు ఒక ప్రధానమంత్రినే అందించినటువంటి యూనివర్సిటీ ఇది. అది కూడా ఈ దేశానికి స్వాతంత్రం రావాలని ఇక్కడ అనగదొక్కబడతా ఉంటే వందే మాతరం అని చెప్పి ఇక్కడ నినదించి ఈ కళాశాల నుంచి బహిష్కరించినప్పటికి కూడా తన చదువుని కొనసాగిస్తూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఈ దేశం ఆర్థిక పరిస్థితిలో వెలవెల్లాడుతూ ఉంటే ఆర్థిక పరిస్థితులంతా చక్కదిద్ది ఒక ఘాటి మీద తీసుకొచ్చి ఈ దేశ గ్లోబలైజేషన్ కానీ మోడర్నైజేషన్ కానీ నాంది పలికినటువంటి గొప్ప ప్రధానమంత్రిని ఈ యూనివర్సిటీ అందించింది. అనేక మంది మహానుభావులను మేధావుల్ని అందించినటువంటి ఈ యూనివర్సిటీలో ఇంకా చాలా మంది అటువంటి వాళ్ళు తయారు కావాలని, అనేక మంది బ్యూరోక్రాట్స్ తయారు కావాలని, పాలిటీషియన్స్ తయారు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ తిరిగి వెళ్ళి మీ కుటుంబాలకి అండగా ఉంటా కాకుండా మీరు ఏ పరిస్థితుల నుంచి వచ్చారో ఆ పరిస్థితులు భవిష్యత్ తరాలకు ఉండకుండా ఉండే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థానానికి మీరంతా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఎదిగినప్పుడే మీ చదువుకి మీరు ఇంత దూరం వచ్చిన దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఏదో ఆషామాషిగా ఏడదాకా వచ్చాంలే, చదువుకున్నాం, ఓ డిగ్రీ తీసుకున్నాం, పోతా ఉన్నాం అనేటువంటి ఆలోచన కాకుండా పూర్తిగా తదేక దృష్టితో మీరు సాధించలేదంటూ ఏం లేదు. ఇక్కడ దాకా వచ్చారంటేనే మీ దగ్గర ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంటేనే ఎడదాకా రాగలరు. ఆ క్వాలిటీతో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైస్ ఛాన్సలర్ గారు మరి కాసిం గారు మాట్లాడుతూ ఏదో ప్రకటిస్తారు మేము ఆశిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. నన్ను కలవటానికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫీజులు బకాయిలు ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేస్తే యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు కాసిం గారు చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
పబ్లిక్ యూనివర్సిటీస్ని బతికించుకోవటం మన ప్రధాన కర్తవ్యం. మీరు తప్పనిసరిగా వాటికి సంబంధించిన క్లియరెన్సెస్ అన్నీ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు. వాటిని నేను కొంత ఇక్కడికి వచ్చేటప్పుడే క్లియర్ చేసి వచ్చాను. కొన్ని చేశాం, ఇంకా కొన్ని. సరే, కాసిం గారు మాట్లాడుతూ ఠాగూర్ ఆడిటోరియం దాని ఎదురుగా ఏమన్నీ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. అక్కడ యంగ్స్టర్స్ మాట్లాడుకోకటమే కాదు, వారి ఆలోచనలు మేధో మదనం కూడా అక్కడ జరుగుతూ ఉంటుందని చెప్పారు. ఎస్, నిజమే. ఈ యూనివర్సిటీ అటువంటి చర్చలకి నిలయంగా మారాలి. ఇక్కడ మార్క్సిజం మీద చర్చ జరగాలి, మావోయిజం మీద చర్చ జరగాలి, గాంధీయిజం మీద చర్చ జరగాలి, కన్ఫ్యూజనిజం మీద కూడా చర్చ జరగాలి. ప్రపంచంలో ఉన్న అనేక భావజాలాలు, అన్ని భావజాలాల మీద విద్యార్థుల మధ్య చర్చ జరుగుతూనే ఉండాలి. ఆ చర్చలు జరుగుతూ ఉంటేనే అది నిజమైనటువంటి యూనివర్సిటీ. ఆ చర్చల ద్వారానే రేపొద్దున ఎవరో తెలుసు, ఇక్కడ కార్ల్ మార్క్స్ పుట్టవచ్చు, ఇక్కడ మహాత్మా గాంధీ పుట్టవచ్చు, కాచి ఇంట్లో ఆయన పుట్టవచ్చు. ఈ చర్చల ద్వారానే అనేక భావజాలాలు చర్చల్లోంచి వస్తాయి. అటువంటి చర్చలు నిత్యం ఇక్కడ జరుగుతూనే ఉండాలి. ప్రభుత్వ పరంగా మేము చాలా స్పష్టంగా ఉన్నాం. నియంత్రణ కానీ, ఒత్తిడి కానీ, అణగదొక్కటం కానీ అనేది ఈ ప్రభుత్వ పాలసీ కాదు. నిత్యం మనసు విప్పి మాట్లాడుకొని అనేక రకాలైన భావజాలాల మర్దన జరిగి అందులోంచి భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గదర్శకంగా ఎదిగే కేంద్రాలుగా మన యూనివర్సిటీస్ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది. ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట నాకు బాగా గుర్తుకొస్తాం. మీరు చెప్పే దానితో నేను ఏకీభవించకపోవచ్చు, నేను మీ వాదనతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ మీరు చెప్పే మీ హక్కుని నా ప్రాణం ఉన్నంతకాలం నేను రక్షిస్తూనే ఉంటానని చెప్తాను. దట్ ఈజ్ వాట్ డెమోక్రసీ. దానికి కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ, తప్పనిసరిగా ఇంకా కొన్ని అభివృద్ధి కేంద్రాలు కూడా ఈ యూనివర్సిటీలో జరగాలని వైస్ ఛాన్సలర్ గారు, కాసిం గారు అడిగారు. వారు చెప్పినటువంటి, అంటే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి చర్చించుకోవటానికో లేకపోతే సమావేశాలు పెట్టుకోవటానికో ఓ పెద్ద ఆడిటోరియం లాంటిదో, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటిదో, ఒక ఆడిటోరియం లాంటిదో కావాలని అడిగారు. తప్పనిసరిగా నేను సరే ఎడ్యుకేషన్ అంతా ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు, వారి దృష్టికి మీరు చెప్పిన అంశాలను తీసుకొని వెళ్తాం. పాజిటివ్గానే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని కూడా మీకు చెప్తా ఉన్నాను. అట్లాగే చదువుకుంటున్న విద్యార్థులందరికీ మేము మాటిచ్చినట్టుగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, మిగతా పరీక్షలు కూడా నిర్వహించాం, ఇంకా నిర్వహిస్తాం కూడా. మిగతా పరీక్షలు కూడా కంటిన్యూస్గా మేము నిర్వహిస్తూనే ఉంటాం. విద్యార్థులందరూ ఆ పోటీ పరీక్షలకి మీరు పోటీ పడటం కోసం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి ఇంకొక నాలెడ్జ్ సెంటర్ని కూడా
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను కూడా ఒకటి శాంక్షన్ చేస్తా ఉన్నాం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మీరంతా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ యాన్యువల్ డే ఫంక్షన్ని చేసుకుంటూ ఇప్పటివరకు టైం వెచ్చించారు. బాగా అలసిపోయి ఉంటారు. మీ అందరికి నోటిఫికేషన్స్ yes you will get the notifications also, and I wish you all the best. మీ డ్రీమ్స్ అన్నీ నిజం కావాలని, మీ కలల అన్నీ పండాలని, తద్వారా అద్భుతమైనటువంటి మానవ వనరులుగా మీరు ఎదగాలని, ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.